నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో మనకు పొడి వాతావరణం నమోదు కావడం జరిగింది. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే గరిష్టంగా జంగమేశ్వరపురంలో 46.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అదేవిధంగా వడగలులు రాయలసీమలోని నంద్యాల, తిరుపతి, ఆరోగ్యవరంలో నమోదు కాగా కోస్తాంధ్రప్రదేశ్లోని జంగమేశ్వరపురం, తుని, కావలి ఈ 3 ప్రాంతాల్లో మనకు వడగాలు నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి మనకు తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే రాబో 5 రోజులకు మనకు వాతావరణ సూచనలు చూసినట్లయితే రాబో 5 రోజులు కూడా రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో మనకు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు ఈ రోజు నుంచి కూడా రాబో 5 రోజులు కూడా మనకు రాయలసీమ, కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుములు లేదా మెరుపులు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా ఉష్ణోగ్రతలు చూసినట్లయితే రాబో 5 రోజులకు ఈరోజు అనగా 2వ తారీఖున రాయలసీమలోని తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలకి మనం రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మిగిలిన జిల్లాలు సత్యసాయి, చిత్తూరు జిల్లాలో మనకు ఆరెంజ్ వార్నింగ్ తోటి ఈరోజు వడగాలులు నమోదయ్యేదానికి అవకాశం ఉంది. ఇక కోస్తాంధ్రప్రదేశ్లో ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ ఈ జిల్లాలో వడగాలులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలకు మనము రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు, బాపట్ల, గుంటూరు ఈ జిల్లాలతో పాటుగా కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఈ జిల్లాలలో మనకు వడగాలులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలలో అనగా అల్లూరు సీతారామరాజు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం ఈ జిల్లాలలో మనకు ఉరుములు లేదా మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే గాలులు గరిష్టంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున చూసినట్లయితే రాయలసీమలోని చిత్తూరు, సత్యసాయి జిల్లా మినహాయించి అన్ని జిల్లాల్లో కూడా మనకు వడగాలులు సంభవించడానికి అవకాశం ఉంది. ఈ అన్ని జిల్లాలకి మనం రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సత్యసాయి, చిత్తూరు జిల్లాలు కూడా వడగాలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ 2 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక కోస్తాంధ్రప్రదేశ్లోని ఆరెంజ్ వార్నింగ్తో నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, అలాగే కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఈ జిల్లాలలో మనకు ఉరుములు వడగాలులు వీచేదానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మనకు పొడి, అలాగే వేడి, తేమతో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 3వ రోజు అనగా 4వ తారీఖున చూసినట్లయితే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి ఈ జిల్లాలు వడగాలులు వీచే అవకాశం ఉండగా ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలలో వడగాలులు వచ్చేదానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనము ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రాయలసీమలో డే 3లో చిత్తూరు, తిరుపతిలలో మనకు ఉరుములు, మెరుపులు సంభవించడానికి కూడా అవకాశం ఉంది. ఇక కోస్తాంధ్రప్రదేశ్లో చూసినట్లయితే వడగాలులు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఈ జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక గుంటూరు, ఏలూరు, అల్లూరు సీతారామరాజు ఈ 3 జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలలో వేడి, తేమతో కూడినటువంటి అసౌకర్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక డే 4 చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్లో చూపించినటువంటి అన్ని జిల్లాలు కూడా మనకు వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి. ఈ ఆరెంజ్ కలరు చూపించిన జిల్లాలన్నిటికీ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ 3 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక కోస్తాంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో కాకినాడ, అనకాపల్లిలో మనకు
వడగాలులు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన జిల్లాలు వేడి తేమతో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, ఎన్టీఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో కూడా మనకు ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలోని తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక 5వ రోజున అనగా 6వ తారీఖున మనకు రాష్ట్రం మొత్తం కూడా తేమ అలాగే పొడి వాతావరణం, వేడి తేమతో పాటుగా అసౌకర్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉరుముల మెరుపులు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వడగాలులు వీచేటువంటి ప్రదేశాలలో, వడగాలులు వీచేటువంటి జిల్లాలకు ఎప్పటికప్పుడు వడగాలుల గురించి సమాచారం కోసం రేడియో వినండి, అలాగే టీవీ ఛానల్స్ చూడండి. అలాగే భారత వాతావరణ శాఖ లేదా రాష్ట్ర వాతావరణ శాఖ యొక్క వెబ్సైట్ చూసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ వడగాలులు వీచే సమయంలో వీలైనంత తరచుగా దాహం వేయినప్పటికీ కూడా అధిక మొత్తంలో ద్రవ పదార్థాలు స్వీకరించాలని తెలియజేస్తున్నాం. అలాగే తేలికపాటి వదులుగా ఉన్నటువంటి తేలికపాటి లేత రంగు దుస్తులు ధరించాలి ఈ సమయంలో. అలాగే మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీతో పాటుగా వాటర్ తీసుకొని, నీళ్లు తగినంత తీసుకొని ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బయటకి వీలైనంత వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు తిరగరాదని తెలియజేస్తున్నాం. ఒకవేళ అత్యవసరం అయితే టోపీ, కళ్ళజోళ్ళు, గొడుగు ఇలాంటి రక్షణ కవచాలు ధరించి బయటికి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. ఇక ద్రవ పదార్థాలు చూసినట్లయితే ఓఆర్ఎస్ కానీ లేదా ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ, లస్సీ, నిమ్మరసం ఇలాంటి ద్రవ పదార్థాలు తగినంతగా తీసుకోవాలి. వడదెబ్బ, వేడి దద్దుర్లు లేదా వేడి వలన తిమ్మిర్లు వంటి బలహీనమైనటువంటి పరిస్థితులు, లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే గుర్తించి వైద్యులకు తెలియజేయాలి. ఇక జంతువులను కూడా సాధ్యమైనంత వరకు నీడ పట్టు నుంచి వాటికి తగినటువంటి ద్రవ పదార్థాలు సమృద్ధిగా అందించాలని తెలియజేస్తున్నాం. ఫ్యాన్లు, తడి దుస్తులు వాడండి. తరచుగా చల్లటి నీటితో స్నానం చేయండి. అలాగే రాత్రిపూట మనం కిటికీలు తెరిచి ఉంచుకుంటే మనకు విండ్ సర్క్యులేషన్ బాగా జరిగి వేడి నుండి మనకు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ప్రత్యక్ష సూర్యకాంతి నుండి కార్మికులు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండని తెలియజేస్తున్నాం. అలాగే మరీ ముఖ్యంగా ఈ వడగాలుల వల్ల అత్యధికమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులు గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ ముగ్గురు కూడా ఈ పరిస్థితి నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి నీడపట్టున ఉండేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్తే.